హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. యెమెన్ నుండి హూదీ రెబల్స్ ఇజ్రాయెల్పై మరో 2 బలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేశారు. ఒక మిసైల్ బెన్ గూరియోన్ అనే ఒక ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. ఇంకోటి మీచా అనే ఇజ్రాయెల్కి అత్యంత ముఖ్యమైన ఎయిర్ బేస్ వైపు వెళ్ళింది. ఈ బేస్లోనే ఇజ్రాయెల్ న్యూక్లియర్ మిసైల్స్ని పెట్టిందని ఎంతో కాలం నుండి రూమర్స్ ఉన్నాయి. ఈ హూదీలు ఫైర్ చేసిన 2 మిసైల్స్ని కూడా ఇజ్రాయేలీ యారో, అమెరికన్ థాడ్ సిస్టమ్స్ కలిసి డౌన్ చేశాయి. శత్రువుల వల్ల కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇది ఒక ఫెయిల్ అయిన అటాక్లా కనిపించవచ్చు. హూతీస్ ఇప్పటికే ఇజ్రాయెల్ మీద చాలా మిసైల్స్ని ఫైర్ చేశారు. కానీ వాటిలో 10% కన్నా తక్కువ మిసైల్సే ఇజ్రాయెల్ డిఫెన్స్ని అధిగమించాయి. మరి ఇంత హైలీ సెక్యూర్డ్ మిలిటరీ బేస్ మీద మిసైల్ని ఫైర్ చేస్తే అది డిఫెన్స్ని దాటి వెళ్ళదని కూడా హూదీలకి తెలుసు. మరి ఎందుకు మీచాని టార్గెట్ చేశారు? దీని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఓమన్లో అమెరికా, ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ జరుగుతున్న టైంలో ఇజ్రాయేలీ నూక్స్ ఉండే బేస్ని టార్గెట్ చేశారు. ఫస్ట్ అసలు ఈ బేస్ గురించి చూద్దాం. ఈ మిచా ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేంకి దగ్గరలో ఉంది. ఇజ్రాయెల్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒప్పుకోదు, అలాగని లేవని కూడా అలిగేషన్స్ని రిజెక్ట్ చేయదు. ఎస్టిమేషన్స్ అయితే సుమారు 90 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఎయిర్ లాంచ్డ్ బాంబ్స్, ల్యాండ్ సబ్మరైన్స్ నుండి ఫైర్ చేసే న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉన్నాయని నమ్ముతున్నారు. అయితే ఈ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వార్హెడ్స్ని ఫిట్ చేయడానికి జెరిచో సిరీస్లో కొన్ని బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. 4000 నుండి 6000 కిలోమీటర్ల రేంజ్తో మిడిల్ ఈస్ట్తో పాటు కొన్ని యూరప్ దేశాలను కూడా కవర్ చేయగలవు. అయితే ఇంతకాలం ఈ ఎయిర్ బేస్ జోలికి వెళ్ళని వాళ్ళు ఇప్పుడు టార్గెట్ చేశారు. అది కూడా కేవలం ఒక్క మిసైలే. ఇది ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. ఇజ్రాయెల్ నూక్స్ గురించి మరలా ప్రపంచ దేశాలు ఆలోచించేలా చేయడానికి. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకూడదని ఇరాన్పై అమెరికా, యూరప్ దేశాలు రెస్ట్రిక్షన్స్ని పెట్టాయి. ఇప్పుడు ట్రంప్ చర్చలకి ఒప్పుకోకపోతే న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేస్తామని ఒత్తిడి పెడుతూ ఎలాగో ఇరాన్ని చర్చలకి తీసుకెళ్లాడు. ఈ టైంలో హూదీలు ఈ న్యూక్లియర్ బేస్ని టార్గెట్ చేశామని మీడియాకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ నూక్స్ ఉన్నాయి, వాటి గురించి ఎవరు మాట్లాడరేంటి, వాళ్ళ మీద లేని హద్దులు ఇరాన్ మీద ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ఒక డిబేట్ జరగాలి. ఇలా ఇజ్రాయెల్ నూక్స్ని గుర్తు చేస్తే ఇరాన్కి సపోర్ట్ వస్తుందని ఈ సింబాలిక్ టార్గెట్ని ఎంచుకున్నారు. అలాగే న్యూక్లియర్ బేస్ని టార్గెట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక భయం కూడా ఏర్పడాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ మిసైల్ మిస్ అయితే పరిస్థితి ఏంటని ఇజ్రాయెల్ ప్రజలు ప్యానిక్ అవుతారు. ఇంకో పక్క వాళ్ళు జస్ట్ యెమెన్ ఫైటర్స్ కాదు, మిడిల్ ఈస్ట్లో బిగ్ ప్లేయర్స్ అని పేరు కూడా తెచ్చుకోవాలని చూస్తుంటారు. మరి ఇక ఈ దాడికి కారణమైన టాక్స్ గురించి చూస్తే ఏప్రిల్ 12న అమెరికా, ఇరాన్ల మధ్య ఫస్ట్ రౌండ్ టాక్స్ జరిగాయి. ఓమన్ మీడియేటర్గా ఉంది. ఈ చర్చలకు ముందు 2 దేశాల డిమాండ్స్ని చూస్తే ఫస్ట్ అమెరికా 2018లో ట్రంప్ JCPOA అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయకముందు ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ లెవెల్స్ అనేవి 3.67%, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఇది సరిపోతుంది. కానీ ఇప్పుడు 60% వెళ్ళింది. 90% రీచ్ అయితే వెపన్ రెడీ అవుతుంది. అయితే ట్రంప్ ఇప్పుడు మరలా ఇరాన్ని మొదట ఉన్న లెవెల్స్కే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాడు. 2018లో ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యాక ఇరాన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా న్యూక్లియర్ సైట్స్లోకి ఇన్స్పెక్షన్స్లోకి రాకుండా ఆపేసింది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ మానిటరింగ్కి ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. నెక్స్ట్, ఇరాన్ బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంపై రెస్ట్రిక్షన్స్ని పెట్టాలని చూస్తున్నాడు. అంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్స్ని డెవలప్ చేయకుండా. అలాగే ప్రాక్సీ గ్రూప్స్కి ఇస్తున్న సపోర్ట్ని కూడా స్టాప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఇరాన్ డిమాండ్స్లోకి వెళ్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యాక విధించిన శాంక్షన్స్ని తీసేయాలి. ఫ్యూచర్లో అమెరికాలో ప్రభుత్వం మారినా కూడా ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడానికి వీలు లేకుండా చేయాలంటుంది. ఇక ఈ యురేనియం విషయంలో అయితే ఎన్రిచ్మెంట్ లెవెల్స్ని మరలా తగ్గించాం, ఇవి సివిలియన్ పర్పస్ కోసం మాత్రమే, బాంబ్ కోసం కాదని చెప్పింది. ఇక ప్రాక్సీస్కి ఇస్తున్న సపోర్ట్, బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంపై రెస్ట్రిక్షన్స్ విషయంలో అయితే వీటికి న్యూక్లియర్ టాక్స్కి అసలు సంబంధం లేదు, వీటిని లింక్ చేయొద్దని రిజెక్ట్ చేసింది. ఏప్రిల్ 12న ఈ టాక్స్ జరిగాయి. ఏప్రిల్ 19న మరలా 2వ రౌండ్ టాక్స్ మొదలవుతాయి.
ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక డిబేట్ జరిగితే మనకి సపోర్ట్ వస్తుంది, అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది, సో అది మనకి లెవరేజ్ అవుతుందని చెప్పి హూదీలతో ఈ దాడి చేయించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.